అది ఫ్రెండ్స్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను నిపోజిటం మీద. నిపోజిటము అందరి హీరోస్ కుటుంబాల్లో ఉన్నాయి. నిపోజిటం దాన్ని నేను తప్పట్లేదు. ఇప్పుడు నాగార్జున ఎలాగోలాగా నాకు వచ్చాడు, మన సుమన్ ఎందుకు లాగలేకపోయాడు? శశాంక్ వీళ్ళందరూ ఏమయ్యారు? షర్ట్కి ఎప్పుడో చాట చుట్టేస్తారు, షర్ట్కి ఎప్పుడో శశాంక్ సుమంత్ వీళ్ళందరూ. దాని తర్వాత నెపోజిజం ఉన్న మహేష్ పైకి వచ్చాడు, వాళ్ళ అన్నయ్య పైకి రాలేకపోయాడు, రమేష్ బాబు పైకి రాలేకపోయాడు. మహేష్ జూనియర్ ఎన్టీఆర్ అయితే అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ అదేం కొత్త లైఫ్ కాదు. వాళ్ళ తాత పేరే అతనికి ఆస్తి బలం అంతా. వాళ్ళ తాత పేరుని పెట్టి తాను ప్రూవ్ చేసుకుని పైకి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. మహేష్ తన ఓన్ వార్డ్ వర్క్తో మహేష్కి మురారి లాంటి హిట్ పడిన ఒక్కటి సినిమాతో ఆయన బికేమ్ ఏ స్టార్ అని చెప్పి ఒక్కటి సినిమాతో తను చెప్పుకున్నాడు, నాకు అసలు హిట్ ఇప్పుడు వచ్చింది, గతం అని నాన్న పేరుతో వచ్చే నాకు కాదు హిట్స్ అని. మహేష్ కూడా తాను ప్రూవ్ చేసుకుని పైకి వచ్చాడు. మహేష్ జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. డిపాజిట్ ఉన్నా కూడా అది కొంతమందికి ఇండస్ట్రీలో వర్తిస్తుంది, అందరికి వర్తివి అవి. లక్ బాగుంటే ఒక సినిమా ఆడుద్ది, ప్రతి సినిమా ఆడదు. సుమన్ని యాబ్సెంట్ చేశారు, సుమన్ ఎప్పుడో వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. విజయ్ దేవరకొండ ఒకటి మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే అవుట్ వాళ్ళు మనం టార్గెట్ చేయకుండా ఉండాలి. ఒక బడ్జెట్ పద్మనాభం మూవీని మార్చి తీస్తే ఎవడు చూస్తాడు? సినిమాలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి తెలుసా? ఒక ₹1,00,000 సంపాదించేవాడు లెక్కలు ఎలా వేస్తాడు? సరే, ₹1,00,000 సంపాదించేవాడు లెక్కేస్తాడు, ఓకే. నువ్వు 2 కోట్లు శాలరీ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా నీకు 3 లక్షలు నెల జీతం ఎలా కట్ అవుతుంది? ఇదేం లాజిక్ అయ్యా? 3 లక్షల నెల జీతం ఎక్కడైనా 2 లక్షలు అడ్వాన్స్ కింద కట్టే ₹1,00,000 వస్తుంది హ్యాండ్కి నీకు. అది కూడా తెలియకుండా చుట్టు పెట్టి సినిమా తీసేసి మా అమ్మని చూడంటే ఎవడు చూస్తాడు? 2 లక్షలు అడ్వాన్స్ కట్టేపోద్ది ముందర. అది కూడా చుట్టు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసి పడేసి చూడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీ ఇది, మా అబ్బాయి మా మన దొరవాళ్ళు అంటారు, మీ మదర్ వచ్చి. ఏంది ఒక వీడియో? నువ్వు ఒక సినిమా చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యి, చెక్ చేసుకో, కొత్త కథలు విను, కొత్త అవకాశాలు విజయ్ దేవరకొండ. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.